హాయ్. భారత్ పాక్ మధ్య అనధికార యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారత్తో యుద్ధం తమకు మేలు చేయదని పాకిస్తాన్కు తెలుసు. అయినా ఆ దేశం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఒకవేళ ఇలాగే పాకిస్తాన్ కాలు దువ్వి దాడులకు పాల్పడితే భవిష్యత్తులో ఆ దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయం. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది. అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. విదేశీ సహాయం అందకపోతే యుద్ధం వల్ల పాకిస్తాన్ దివాలా తీయక తప్పదు. అంతేకాక ఆ దేశాన్ని అంతర్యుద్ధ గండంలోకి నెట్టే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే గాడి తప్పింది. అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థ సిఈఐసి డేటా ప్రకారం 2024 డిసెంబర్ నాటికి పాకిస్తాన్ అప్పు $131 బిలియన్. దేశ జీడీపీలో అప్పుల వాటా 75% పైగా ఉంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు కేవలం 3 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఆహార పదార్థాలు, పెట్రోల్, ఇతర నిత్యావసర వస్తువుల కోసం దిగుమతులపై పాకిస్తాన్ ఆధారపడుతోంది. ఈ నిల్వలు యుద్ధ సన్నాహకాలకు ఏమాత్రం సరిపోవు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF నుంచి మరోసారి ఆర్థిక సహాయం కోసం పాకిస్తాన్ చేయి చాచింది. భారత్ అభ్యంతరం చెప్పినా మానవతా దృక్పథంతో $1 బిలియన్ రుణం ఇచ్చేందుకు IMF అంగీకరించింది. అయినా ఈ నిధులేవి పాకిస్తాన్ను గట్టెక్కించలేవు. యుద్ధ ఖర్చులను భరించే సామర్థ్యం పాకిస్తాన్కు లేదు. ఇప్పటికే ద్రవ్యోల్బణం 20% పైగా ఉంది. పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్య సేవల కొరత వంటి సమస్యలు దేశాన్ని కమ్మేశాయి. పాకిస్తాన్లో బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం రోజురోజుకు తీవ్రమవుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA దాడులు ప్రభుత్వ బలగాలకు, సైన్యానికి సవాలుగా మారాయి. ఇటీవల జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటన బలూచిస్తాన్లో ప్రభుత్వ పట్టు కోల్పోతున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పాక్ సైన్యం అదనపు బలగాలను మోహరిస్తూ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంది. అదే సమయంలో సింధు ప్రాంతంలో ఇండస్ నదిపై కొత్త కాలువల నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసనలు ఉధృతమవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంతో సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో సరిహద్దు భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ సైన్యం కూడా ఆర్థిక సంక్షోభంలో ఉంది. అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. సరిహద్దుల్లో మోహరించిన సైనికులకు సరైన ఆహారం, ఇంధనం, ఇతర సరఫరాలు అందడం లేదని ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. కిరోసిన్, పెట్రోల్ వంటి ఇంధనాల కొరత సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. ఆధునిక ఆయుధ వ్యవస్థలు, యుద్ధ సామాగ్రి సమకూర్చుకునేందుకు నిధులు లేకపోవడంతో సైన్యం బలహీనంగా ఉంది. ముంబైకి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సైట్ గ్రూప్ విశ్లేషణ ప్రకారం 14 రోజుల పాటు యుద్ధం కొనసాగితే భారత్ 2.5 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో పాకిస్తాన్ కూడా ఇంతే స్థాయిలో ఖర్చును భరించాల్సి ఉంటుంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చే అవకాశం ఉంది. భారత ఆర్థిక వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది కాబట్టి సమస్య లేదు. అదే సమయంలో పాకిస్తాన్ పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. భారత్తో పరిమిత ఘర్షణలు కూడా పాకిస్తాన్కు భారీ నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఆర్థిక దీనస్థితి, అంతర్గత అస్థిరత, సైనిక బలహీనతలు ఆ దేశ యుద్ధ సామర్థ్యంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. భారత్ లాంటి శక్తివంతమైన దేశంతో యుద్ధం అనేది కేవలం ఆర్థిక దివాలాకే కాక దేశాన్ని అంతర్యుద్ధ స్థితిలోకి నెట్టే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ శాంతి మార్గాన్ని ఎంచుకోవడమే ఏకైక మార్గం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.